హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తన కూతురు దుర్గ ఎలా దూరమైందో రణవీర్ లాయర్కి చెబుతూ ఉంటాడు. లాయరు, నా కూతురు పుట్టిన తర్వాత నాలో ఒక కొత్త రణవీర్ని నేను చూశాను. నా కూతురుతో పాటు నేను కూడా పుట్టాను. నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. నా కూతురి బుడిబుడి అడుగులు నా గుండెల మీద పడుతూ ఉంటే ఎంత ఆనందంగా అనిపించిందో నేను మాటల్లో చెప్పలేను. నా కూతురు అంటే నాకు ప్రాణం. ఆ రోజు ఆ ఒక్క తప్పు నేను చేయకుండా ఉండాల్సింది అని చెప్పి రణవీర్ కుమిలిపోతూ ఉంటాడు. మరోపక్క మనోహరి ఆనందంగా ఉన్న అమర్ వైపు చూస్తూ ఉంటాడు. అమర్, నేను లేని నీ జీవితంలో ఆ ఆనందం నేను చూడలేకపోతున్నాను. ఎలాగైనా సరే నిన్ను సొంతం చేసుకోవాలని, నా ప్రేమను పగను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేయాలని అనుకున్నాను. పేగు బంధాన్ని, పెళ్లి బంధాన్ని కూడా వదిలించుకోవాలని అనుకున్నాను అని చెప్పి మనోహరి గతంలో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనోహరి అన్ని బంధాలు తెంచేసుకొని రావాలని అనుకొని రణవీర్తో, నేను బయటకు వెళ్ళాలి రణవీర్, 1 గంట దుర్గని చూసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు రణవీర్కి అర్జెంటుగా ఏదో ఫోన్ వస్తుంది. రాంబాయ్, నేను ఒక 10 నిమిషాల్లో అక్కడికి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు నువ్వు బయటకు వెళ్తున్నావు కదా మనోహరి, దుర్గని కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళు అని చెప్పి, షాప్కే కదా ఎలాగో వెళ్తున్నావని రణవీర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి, లేదు రణవీర్, మరియమ్మ ఉంది కదా, మరియమ్మ చూసుకుంటుందిలే, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు రణవీర్, వద్దు మనోహరి, పాపని అలా వదిలేయడం నాకు ఇష్టం ఉండదని నీకు కూడా తెలుసు కదా, నువ్వు పాపని నీతో పాటే తీసుకువెళ్ళలే అని చెప్పి, సరే నేను కూడా 1 గంటలో వస్తాను అని చెప్పి రణవీర్ బయటకు వెళ్ళిపోతాడు. ఇక దాంతో మనోహరి దుర్గని ఎత్తుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది. అమర్ని చేరుకోవాలంటే నాకు అడ్డుగా ఉన్న ఈ బంధాన్ని నేను తొలగించుకోవాలి అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క ఆరు, అమర్ ఇద్దరు కూడా మనోహరిని వెతుక్కుంటూ కలకత్తాలో ఉన్న అనాథాశ్రమానికి వస్తారు. మనోహరి ఫోటోని అక్కడున్న వార్డెన్కి చూపిస్తారు. మీరు ఫోటోలో చూపించిన అమ్మాయి మా ఆశ్రమంలో ఎప్పుడు కూడా మేము చూడలేదండి అని చెప్పి అక్కడున్న వార్డెన్ చెబుతూ ఉంటుంది. ఇక దాంతో ఆరు, అమర్ ఇద్దరు కూడా ఎంతకన్నా బాధపడిపోతూ ఉంటారు. తను ఇక్కడ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, అందుకే మేము ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చామని అమర్ అంటూ ఉంటారు. మా వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్ ఫోటో చూపించానండి, వాళ్ళు కూడా ఏమీ తెలియదన్నారు అని చెప్పి ఆ వార్డెన్ అంటూ ఉంటుంది. సరే అండి, నేను మా ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాను, తన గురించి ఏవైనా వివరాలు తెలిస్తే మాకు ఫోన్ చేయండి అని చెప్పి అమర్, ఆరు ఇద్దరు కూడా ఆ అనాథాశ్రమంలో నుండి బయటకు వస్తూ ఉంటారు. ఇకప్పుడు మనోహరి తన కూతురు దుర్గని ఎత్తుకొని ఆ ఆశ్రమం దగ్గరికి వస్తుంది. నేను నా పగని చేరుకోవాలంటే నీ అడ్డు నాకు ఉండకూడదు అని చెప్పి ఆ ఆశ్రమం బయట పాపని పడుకోబెట్టేసి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మనోహరి పాపను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పాప ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆశ్రమంలో నుండి బయటకు వస్తున్న ఆరుకి పాప ఏడుపు వినిపిస్తుంది. ఏవండి, ఎవరో చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది అని చెప్పి ఆరు చుట్టుపక్కల చూసేసరికి మనోహరి కూతురు దుర్గ కనిపిస్తుంది. ఆ పాపని ఎత్తుకొని ఆరు ఆడిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్, సిమ్రాన్ గారు అని చెప్పి లోపలున్న వార్డెన్ని పిలుస్తాడు. ఏంటండి పాప ఇక్కడుందేంటి అని అమర్ అంటూ ఉంటే, పాపని ఎవరో కావాలనే వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు, ఇలా ఇవ్వండి, లోపలికి తీసుకుని వెళ్తాను, పాప కూడా అనాథ అయిపోయింది అని చెప్పి అక్కడున్న వార్డెన్ అంటూ ఉంటే, మేడం ఈ పాపని మేమిద్దరం దత్తత తీసుకుంటాం అని చెప్పి నాకు ఇవ్వండి, నేను పెంచుకుంటాను అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో సరే అని చెప్పి ఆ వార్డెన్ సంతోషంగా దుర్గను ఆరు వాళ్లకు దత్తత ఇస్తుంది. ఇక దత్తత తీసుకున్న తర్వాత ఆ పాప పేరు అంజుగా అమర్, ఆరులో పెట్టుకుంటారు. ఇక అలా అంజుని తన సొంత కూతురు కంటే ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. గతంలో జరిగిందంతా కూడా ఆరు గుర్తు చేసుకుని అంజుని చూసి ఏడుస్తూ ఉంటుంది. గుప్తా గారు, ఏ తల్లి కన్నా బిడ్డో తెలియదు, కానీ అంజుని చూసిన మొట్టమొదటిసారే నాకు తనకి ఏదో అనుబంధం ఉన్నట్టుగా అనిపించింది. అంజు మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎంతో సంతోషాన్ని నెలకొంది అని చెప్పి అలా ఆరు గుప్తాకి చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా మనసులో, జగన్నాథ, ఎంతటి ఆటను ఆడుతున్నావయ్యా, పాపని కన్న తల్లిదండ్రులు ఎవరో ఈ బాలికకు తెలీదు, ఆ బాలికకేమో
తన కన్న కూతురు కళ్ళెద్దుటే ఉందని తెలియదు. వీళ్ళు ఈ నిజాలన్నీ తెలుసుకున్న రోజున వీళ్ళ జీవితాల్లో ఎంత అల్లకల్లోలం జరగబోతుందో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది తండ్రి అని చెప్పి అలా గుప్తా అనుకుంటూ ఉంటాడు. మరోపక్క మనోహరి రణవీర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లాయర్ ఏమో రణవీర్తో, రణవీర్ నీ కూతురు ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేయలేదా అని చెప్పి అడుగుతుంటే, ఎందుకు చేయలేదు లాయరు, మనోహరి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత నా వాళ్ళ ద్వారా తను హైదరాబాద్లో ఉందని తెలుసుకుని తనని పట్టుకున్నాను. నా కూతురు గురించి నిజం చెప్పమని తనని ఎంతగానో బెదిరించాను. గన్ పెట్టి షూట్ చేయబోయాను. కానీ అప్పుడు మనోహరి, నువ్వు కనుక నన్ను చంపేస్తే నీ కూతురు ఎక్కడుందో నీకు ఎప్పటికీ తెలియదు. నేను మా వాళ్ళతో ఒక్కరోజు మాట్లాడకపోయినా మా వాళ్ళు నీ కూతుర్ని చంపేస్తారు అని చెప్పి నీ కూతురు క్షేమంగా ఉండాలంటే నువ్వు నన్ను ఏమీ చేయకూడదు అని బ్లాక్మెయిల్ చేస్తుంది. అలా మనోహరి బెదిరించడంతో రణవీర్ మనోహరిని ఏం చేయకుండా వదిలేస్తాడు. ఇక అలా రణవీర్ని బెదిరించిన విషయాన్ని మనోహరి గుర్తు చేసుకొని, రణవీర్, దుర్గా ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో నాకు కూడా తెలీదు. నీ కూతురు నా దగ్గర ఉందని నువ్వు నమ్మినన్ని రోజులు నువ్వు నన్ను ఏమి చేయలేవు. కానీ నీ కూతురు నా దగ్గర లేదని నీకు తెలిసిన మరుక్షణమే నువ్వు నన్ను చంపడానికి కూడా వెనకాడవని నాకు తెలుసు. అందుకే ఈ లోపల అమర్తో నా పెళ్లి జరిగిపోవాలి. ఒక్కసారి అమర్ని నేను నా సొంతం చేసుకుంటే అప్పుడు ఎవరు కూడా ఏమీ చేయలేరు అని చెప్పి, అన్నిటికీ సొల్యూషన్ ఒకటే అమర్. ఆరుని నేను చంపిన దానికి నాకు ప్రతిఫలం దక్కాలన్నా, రణవీర్ నన్ను చంపకుండా ఉండాలన్నా మన పెళ్ళి ఒకటే సొల్యూషన్ అని చెప్పి, వసే బాగి, నేను చేసిన తప్పుల గురించి నీకు పూర్తిగా తెలియక నాతో పెట్టుకుంటున్నావు. మెల్లిగా నీ అడ్డు తొలగించి నీ స్థానంలోకి నేను వస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. పిల్లలు అనాథాశ్రమంలో ఉన్న పిల్లలతో ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. ఇకప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగి దగ్గరికి వచ్చి, అమ్మ బాగి, అమర్తో మాట్లాడి పిల్లల్ని తీసుకుని మనం పిక్నిక్కి వెళ్దామమ్మా అని చెప్పి అంటూ ఉంటే, పిల్లలకు ఇక్కడ బాగా నచ్చిందట అత్తయ్య గారు, అందుకే వాళ్ళు ఇక్కడే ఆడుకుంటామన్నారు, సాయంత్రం వరకు ఇక్కడే ఉందామన్నారు. అంజు వాళ్ళందరితో ఎంతో చక్కగా కలిసిపోయి ఆడుకుంటుంది. అంజుని ఇలా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందని భాగి అంటూ ఉంటుంది. కానీ నువ్వు అమర్ ఇద్దరు దగ్గర అవ్వాలంటే బయటకు వెళ్ళాలి కదమ్మా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, అత్తయ్య గారు, పిల్లల సంతోషం కంటే నా సంతోషం ఏమీ ఎక్కువ కాదు కదా అని చెప్పి భాగి అంటూ ఉంటుంది. నిజంగా నీది ఎంత గొప్ప మనసు తల్లి, పిల్లల ఆనందం గురించి ఆలోచిస్తున్నావని చెప్పి వాళ్ళిద్దరు కూడా భాగిని పొగుడుతారు. ఇక అంజు ఆడుకుంటూ ఉంటే సడన్గా మనోహరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడబోతూ ఉంటుంది. ఇక అలా అంజు కింద పడి అమ్మ అని అరవడంతో అక్కడే బెంచ్ మీద కూర్చొని ఉన్న మనోహరి ఏమాత్రం చలనం లేనట్టుగా ఉంటుంది. బాగి మాత్రం అలా పరిగెత్తుకుంటూ అంజు దగ్గరికి వెళ్ళి, అయ్యో అంజు దెబ్బ తగిలిందా అని చెప్పి అంటూ ఉంటే, లేదు మిస్ అమ్మ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావని అంటూ ఉంటే, నేను బయటకు వెళ్తున్నాను మిస్ అమ్మ అని చెప్పి అంజు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మనోహరి దగ్గరికి వచ్చి, ఆంటీ, అందరూ లోపలుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మనోహరి, ఏం లేదులే నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. మీరు కూడా లోపలికి రండి ఆంటీ, వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేదో కొత్త ఫీలింగ్ కలుగుతుంది అని అంజు అంటూ ఉంటే, నీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని మనోహరి అంటూ ఉంటుంది. మీరు అమ్మ అంటే ఇక్కడ పెరిగారు కాబట్టి మీకు అలా అనిపించడంలో తప్పులేదు. కానీ నేను మా ఇంట్లో పుట్టి మా ఇంట్లో పెరిగాను కదా, నాకెందుకు అలా అనిపిస్తుందో తెలియడం లేదు అని అంజు అంటూ ఉంటుంది. నీకు కూడా కొత్తగా అనిపిస్తుందా అని మనోహరి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. రండి ఆంటీ, లోపలికి వెళ్దామని అంజు మనోహరి చెయ్యి పట్టుకోవడంతో అప్పుడు మనోహరి అంజు చేతి స్పర్శను గుర్తుపడుతుంది. ఇదేంటి, అంజుని తాకుతూ ఉంటే నాకేదో కొత్త ఫీలింగ్ కలుగుతుంది, నా కూతురు దుర్గ కూడా ఇప్పుడు ఇంచుమించు అంజులాగే ఉంటుంది కదా అని చెప్పి అలా అంజు చేతులు, తన శరీరం మొత్తం కూడా అలా మనోహరి తడిమి చూస్తూ చిన్నప్పటి తన కూతురు దుర్గని గుర్తు చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత అంజు ఏమైందంటే అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు అని మనోహరి అంటూ ఉంటుంది. తర్వాత అంజు ఒక్కసారిగా మనోహరిని హగ్ చేసుకుంటుంది. దాంతో మనోహరి, ఇదేంటి, నాకు అంజుని తాకుతూ ఉంటే నా కూతురు దుర్గని తాకుతున్న ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక గుప్తా కూడా వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఏంటి తండ్రి నీ ఆట,
కళ్ళ ముందు కన్న కూతురు పడిపోయినా కూడా ఈ బాలిక ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఏం రక్త సంబంధం లేకపోయినా కూడా ఆ బాలిక ఈ బాలిక కోసం అలా పరిగెత్తుకుంటూ వచ్చింది అని చెప్పి అలా గుప్తా అనుకుంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో మనోహరికి తన కూతురు అంజలి అన్న విషయం తెలిసిపోబోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.